అభినందనలు, శుభాకాంక్షలు. డాన్స్ స్కూల్ తరఫున అనేక కార్యక్రమాలు చేద్దామనేటువంటి ఉత్సాహంతో మా అందరం కూడా ఉంటామనేటువంటి సంతోషంగా వారందరూ ఇక్కడికి రావడం జరిగింది. చిన్నారులు, కళాకారులు, అదేవిధంగా డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి మాస్టర్లు, వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే సమస్య ఏంటంటే వాళ్ళు చాలా దూరం నుంచి చాలా ఉత్సాహంతో గోదావరి తల్లి సమక్షంలో, అదేవిధంగా ఆరతి నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేక కార్యక్రమాలు ఇద్దామనేటువంటి ఉద్దేశంతో అందరికీ రావడం జరిగింది. తీరా ఇక్కడికి వస్తే 5 గంటల నుంచి మీరు కూడా సమయం అందరం కూడా ముఖ్య అతిథులమే. స్వామీజీలు రానంత వరకు ఇంకెవరు వచ్చేది లేదు. గోదావరి తల్లి ఆశీర్వాదం కూడా వేచి ఉండాల్సిందే. కాబట్టి సమయం తక్కువ, కార్యక్రమాలు ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఎన్నైతే కార్యక్రమాల యొక్క ఆలోచనతో రావడం జరిగిందో అందులో సంక్షిప్తం చేయాల్సి వచ్చింది. ప్రతిసారి అయితే నేను అందరినీ మరి ఒకసారి వచ్చేసారి ఏదైతే గోదావరి హారతి ఉత్సవ కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమంలో అందరూ కూడా సాయంత్రం 5 గంటలకు, 6 గంటలకు, 5:30కు వస్తే మంచి కార్యక్రమాలను ప్రేరణాదాయకంగా అందరినీ కూడా మనం చూడవచ్చు, సందేశాలు కూడా పూర్తిగా వినొచ్చు, కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు, దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం కూడా పూర్తిగా చేసుకోవచ్చు. అదే విధంగా ఇంత సంఖ్యలో మనం వచ్చినప్పుడు మనం కలిసి మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వచ్చేసారి ఇంకా విజయవంతమైనటువంటి కార్యక్రమం. ఈసారి అమ్మలు, చెల్లెళ్ళు, సోదరులు అందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తులు అందరూ కూడా ఎంత రంగురంగులైనటువంటి కార్యక్రమం కనబడుతుందో మీరు చూడండి. ఎప్పుడు కూడా భారతదేశంలో మహిళా భక్తులు ఎప్పుడైతే వస్తే అక్కడ అన్ని అమ్మవారి రంగులన్నీ కూడా కనబడతాయి. ఎన్ని రంగుల్లో అమ్మవారు ఉంటారో అన్ని రంగులలో కూడా ఇక్కడ అందరూ కూడా కనబడతారు. కాబట్టి మంచి ఒక శక్తి కనబడుతుంది. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈసారి కార్యక్రమం కోసం అందరూ కూడా పరిచయం చేయడం జరిగింది. పూజ్య స్వామీజీ, పూజ్య అవధూత స్వామీజీ ఆశ్రమం ఏదైతుందో మీరు అందరూ కూడా వీలైతే వెళ్ళండి. మనకు బర్దీపూర్ ఏదైతే ఉందో ఆ ఆశ్రమం సజీవ ఆశ్రమ స్థలంలో వారి యొక్క ఆశ్రమం నడుస్తున్నది. ప్రస్తుతం ఉండేటువంటి అవధూత స్వామి గారు, ఆ తర్వాత మహామండలేశ్వరిగా ఉండేటువంటి సిద్ధేశ్వర, వీరందరూ కూడా ఈ రోజు మనకు ప్రత్యేకంగా పూజ్య స్వామీజీలు ఆశీర్వాదం ఇవ్వడం కోసం రావడం జరిగింది. దత్త మహారాజు క్షేత్రం నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది. మన ఆశ్రమానికి నిర్వహణలో భక్తునిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి షేర్ నరసింగరావు గారు కూడా అధ్యక్షుడు మన మధ్యకు రావడం జరిగింది. వారు కూడా నేను స్వాగతం చెప్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో వీరగోపాల్ మన గోదావరి 14 సంవత్సరాలుగా ఈ యొక్క హారతి ఉత్సవ సమితి ఏదైతే ఉందో గోదావరి హారతి అనేటువంటి కార్యక్రమం ప్రచారం పొంది ధర్మపురిలో 14 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పుడు సుశ్రీ ఉమాభారతి గారు వచ్చినప్పుడు
ఇప్పటి వరకు నిరాటంకంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రచారం జరుగుతూనే ఉంది. గోదావరి మాత యొక్క స్వరూపం పెరుగుతున్నది. ప్రతి గ్రామంలో, ప్రతి ఒడ్డులో ఉండేటువంటి నగరంలో హారతి ఇచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో హారతి కార్యక్రమం ద్వారా గోదావరి పట్ల, కృష్ణా నది పట్ల, ఇంద్రావతి పట్ల, ప్రాణహిత పట్ల, నదుల పట్ల చైతన్యం పెరగాలనేటువంటి అసలు ఉద్దేశం ఏదైతుందో మనందరికి కూడా తెలుసు. ఈ రోజు మన శరీరం ఏదైతుందో పంచభూతాలతో కలిగినటువంటి మన శరీరం. మన దగ్గర మన శరీరాన్ని కనుక చూసుకుంటే మనం చూడడానికి 2 కళ్ళు కనబడుతున్నాయి, ఒక ముక్కు ఉంది, ఒక నుదురు ఉంది, ఒక తల ఉంది, 2 చేతులు ఉన్నాయి, శరీరం ఉంది. కానీ ఈ శరీరాన్ని కనుక మనం సూక్ష్మంగా తీస్తే పంచభూతాలతో నిర్మాణమైనటువంటి శరీరం. అయితే పంచభూతాల్లో కూడా 70% గోదావరి గంగమ్మలో ఉండేటువంటి నీరే మన శరీరంలో ఉంది. ఉండేటువంటి ముక్కు ఉంది, ఒక నుదురు ఉంది, ఒక తల ఉంది, 2 చేతులు ఉన్నాయి, శరీరం ఉంది. కానీ ఈ శరీరాన్ని కనుక మనం సూక్ష్మంగా తీస్తే పంచభూతాలతో నిర్మాణమైనటువంటి శరీరం. అయితే పంచభూతాల్లో కూడా 70% గోదావరి బయట నీటి యొక్క ప్రభావం నీటిలో ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం ఇంకొకసారి చెప్తాను. మీకు తెలుసు, సముద్రం పక్కన పోతే అమావాస్య ఉన్నప్పుడు సముద్రం మీద ఏం ప్రభావం ఉండదు. చంద్రుడు ఒక్కసారి వచ్చిందంటే సముద్రం నాట్యం చేయడం మొదలైతుంది, నాట్యం చేస్తుంది. ఏమయ్యా మరి చంద్రుడికును సముద్రానికి ఏం సంబంధం ఉంది అంటే, చంద్రుడు రాగానే సంగీతంలో కదా డాన్స్ చేసినట్టు సముద్రం డాన్స్ చేస్తూ ఉంటుంది. మన చంద్రుడి ప్రభావం సముద్రం మీద ఉన్నప్పుడు అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి చంద్రుడికి సముద్రానికి సంబంధం ఉన్నప్పుడు నీరుకు, లేకపోతే గోదావరి ఉండేటువంటి నీరుకు సంబంధం ఉంటుందా, ఉండదా? కాబట్టి మిత్రులారా, మనకు శుభ్రంగా కావాలన్నా గోదావరి నీరు శుభ్రంగా ఉండాలా. గోదావరి నీరు శుభ్రంగా ఉండకపోతే, స్వచ్ఛంగా ఉండకపోతే,